ఈరోజు గురువారం మా వారి లంచ్ బాక్స్ ప్యాకింగు. అప్పుడు వంటావిడ ఉండటం వల్ల మీకు ఈ ప్యాకింగ్‌లు కొంచెం తగ్గిపోయినాయి చూపించడం గురువారంవి. ఎందుకంటే మా వారు ఆయనకాయనే ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళేవాళ్ళు. ఆవిడ వండి పెట్టి వెళ్ళిపోతది గదా! ఎవరికి వాళ్ళు ప్యాక్ చేసుకుంటారు. ఇంకా ఏంటంటే అండి, ఈ వంట ఆవిడ ఏం చేసేదంటే, వంట చేసిన తర్వాత మనం టీ తాగమంటాం, టిఫిన్ తినమంటాం, అన్నీ చెప్తాం గదా! మన ఇంటి మనిషిలాగా. నేను పని మనిషికి గూడా అలాగే చెప్తాననమాట. ఆమె ఏం చేస్తదంటే మంచి మంచి టిఫిన్స్ ఉన్నప్పుడు ఒక పరోటాలు ఆమెకిష్టమైనవి. ఆలు పరోటా అనుకోండి, కచోరీ, గోబీ పరోటా అట్లా మంచివి చేసినప్పుడు టీతో పాటి తింటది. లేకపోతే నాకేమొద్దు అంటది. ఏమొద్దంటే సరే టీతో పాటు బిస్కెట్ తీసుకో అంటాం. అప్పుడు ఆహ్, ఏం బిస్కెట్ తీసుకుంటదంటే నాకు మ్యారీ తీసుకోదనమాట. డబ్బా ఓపెన్ చేస్తది. మా టేబుల్ మీద ఉంటే లేదా గూట్లో చూపించిన ఒకరోజు దీంట్లో ఉంటాయని. మ్యారీ ఉంటే తినదనమాట. సో, క్రీమ్ బిస్కెట్స్ ఆమెకు మంచి కాస్ట్‌లీ బిస్కెట్స్ ఉండాలి. స్వీట్‌గా ఉన్నవి. గుడ్డేలు, క్రీమ్ బిస్కెట్‌లు. గుడ్డే గూడా అంత తినదు. క్రీమ్‌లు ఎక్కువ తింటది. నేను ఇంటికి క్రీమ్ బిస్కెట్ మెయింటైన్ చేస్తుంటేనే మా డాక్టరు బిస్కెట్స్ తినొచ్చు అని చెప్పింది నాకు. స్వీట్స్ వద్దు, ఏం తినొద్దు. బిస్కెట్ అలో చేసిందని క్రీమ్ బిస్కెట్ పెట్టుకున్నా స్వీట్‌కి ఆల్టర్‌నేట్‌గా. సరే ఒకరోజు తీసుకొని తిని అవి నాకిష్టం ఇవి అని చెప్పి తినింది. ఇంక తర్వాత ఎప్పుడు తినమన్నా ఈ క్రీమ్ బిస్కెట్సే తీసుకొని తింటది. నేను మా ఆయన కలిసి మా ఆయన అన్నాడు, "2 తీసుకోదు ఒకటేసారి మూడో, నాలుగో తీసుకొని తింటాది" అంటుంటే నేనన్నా తింటే తిననులెండి ఇంట్లో పని చేసే ఆవిడే గదా! ఏమవుతదన్న. తర్వాత చూస్తే అది చిన్న ప్యాకెట్ ఉంటది గదా! ప్రతిరోజు ఇంకా ఆమె స్వీట్ కావాలామెకు. టీతో పాటి. స్వీట్ ఇస్తున్నాను నేను ఇంకా తర్వాత నుండి. ఈ బిస్కెట్‌లు దాసిపెట్టేసుకున్నాం వేరే డబ్బాలో పెట్టుకొని. అప్పుడు ఆ డబ్బాలో వెతికి సార్ బిస్కెట్‌లేవి సార్‌వేవి నేను మా వారు ఉపవాసంకి పెట్టుకుంటాను అని చెప్పిన. ఎక్కడున్నాయి సార్ బిస్కెట్‌లు అని చెప్పి మా వారు బిస్కెట్‌లు అడిగి తీసుకుంటా ఉంది. ఇవి మ్యారీ అంటే నచ్చవంట. మ్యారీ చేస్తే నచ్చదంటది. ఓ సాల్ట్ బిస్కెట్ నచ్చదంటది. వీళ్ళు పనికొచ్చే వీళ్ళు ఇంత ఎచ్చులు కొడితే పని చేయించుకునే మనకెంత ఉంటదండి. ఇప్పుడు మళ్ళీ అన్ని బిస్కెట్స్ మా పిల్లలు గూడా అంటున్నారు, దాసిపెట్టుకొని తినే టైం అయిపోయింది ఇంకా మడసంగా బయటికి పెట్టుకొని తిందామని. ఏం చేద్దామండి వీళ్ళెంత ఓవర్ యాక్షన్ చేస్తారంటే, ఇది వాళ్ళ సొంతం ఇల్లు అయినట్టు వాళ్ళకిష్టం వచ్చిన చోట కూర్చుంటారు. వాళ్ళకిష్టం వచ్చినయి తీసుకొని తింటారనమాట. మన వైపు ఇట్లా ఎవరన్నా చేస్తారా చెప్పండి? ఓ రోజు డైనింగ్ టేబుల్ కాడ కూర్చొని టీ తాగుతది. ఓ రోజు ఆహ్, ఆహ్, స్ స్ చిన్న సోఫా ఔరా పెద్ద సోఫా. తనకు ఎక్కడ కూర్చోవాలంటే నేను సోఫా మీద కూర్చో అని చూపించిన. ఇంక రోజు ఆడ కూర్చోవచ్చు కదా! మా వారు కేరళ ఎళ్ళినప్పుడైతే నేను కూర్చోసోబట్టే నేను కూర్చుంటాలే ఎక్కడో చోట అని. అంటే అన్ని ప్లేసులలో కూర్చొని టీ తాగడం, టిఫిన్ తినడం చేస్తుంటారు.